అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఐశ్వర్య గారు. హాయ్ ఐశ్వర్య గారు. హాయ్ కీర్తి. ఐశ్వర్య గారు, న్యాచురల్ ప్రెగ్నెన్సీ, ఈ ఫర్టిలిటీ సెంటర్కి తిరగకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలనేది ప్రతి ఒక్కరి డ్రీమ్ అయిపోయింది ఒక ఫ్యామిలీలో. బికాస్ చాలా రేర్ అయిపోయింది. ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కావచ్చు, జీన్స్ వల్ల కావచ్చు, వాట్ ఎవర్, దానికి చాలా రీజన్సే ఉన్నాయి. సో ఆ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎంతకాలం వరకు ట్రై చేయాలి, అసలు ఎట్లా చేయాలి అన్నది మనం తెలియజేద్దాం. గుడ్ టాపిక్ కీర్తి. న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది వెరీ మచ్ అచీవబుల్. సో అందరూ ఎక్కువ భయపడకుండా ఫస్ట్ పెళ్ళైన 6 months అయితే హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం ఏమి ఫుడ్ తింటున్నాము దానిపైన ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎక్కువగా బయట తినకుండా ఇంట్లో చేసిన ఫుడ్స్ తిని, ఓకే, ఆర్గానిక్ ప్రొడ్యూస్ అంటాం కదా, ఆర్గానిక్ ప్రొడ్యూస్ తిని వాటిల్లో పెస్టిసైడ్స్ ఎక్కువగా ఉండకుండా ఉంటాయి. అండ్ ప్లేట్ పెట్టుకున్నప్పుడు కూడా ఒక రెయిన్బో కైండ్ ఆఫ్ అన్ని ఫ్రూట్స్ ఉండాలి, వెజిటేబుల్స్ ఉండాలి, కొంచెం కార్బోహైడ్రేట్ ఒక 1/4 ఆఫ్ ద మీల్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి మనకి ఎవ్రీ మీల్లో. అలా మనం ప్లేట్ కూడా కరెక్ట్గా సెట్ చేసుకొని, అండ్ జంక్ ఫుడ్ టోటలీ అవాయిడ్ చేయడం అని కాదు, ఇంట్లో చేసుకున్న ఫుడ్డే కొంచెం మనం మోర్ హోమ్లీ ఫుడ్ తిని, సూపర్ ఫుడ్స్ అని కూడా ఏమీ ఉండవు. ఏమన్నా కానీ మనము న్యాచురల్ ఫుడ్స్ అన్నీ అలా తీసుకుంటున్నా చాలు. ఎనీ పర్టిక్యులర్ ఐటమ్ తింటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందా మేడం అంటే అలా ఏది సూపర్ ఫుడ్ అనేది ఏది ఉండదు. తీసుకునేది బ్యాలెన్స్డ్ ఒక రెయిన్బో డయట్ లాగా తీసుకుంటే అది డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడము, అంటే రెగ్యులర్గా ఒక వాక్ చేయడము, ఒక 30-40 minutes మార్నింగ్ సన్షైన్ వచ్చినప్పుడు, లైక్ మార్నింగ్ 6:30 అలా కపుల్ ఇద్దరు కలిసి చక్కగా వాక్కి వెళ్తే కానీ వాళ్ళ రిలేషన్షిప్ కూడా కొంచెము బాండింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. హార్మోన్స్, స్ట్రెస్ హార్మోన్స్ అవన్నీ తగ్గుతాయి. అండ్ యాజ్ సచ్ డెఫినెట్లీ బెనిఫిషియల్ అనమాట వాక్స్ అవన్నీ. ప్రెగ్నెన్సీ ఈజీగా వచ్చేస్తుంది మనం ఒక హెల్తీ వెయిట్, హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తుంటే. దీంతో పాటు ఇంకా అదర్ హ్యాబిట్స్ అంటాము, స్మోకింగ్ కానీ, కపుల్స్లో ఈ మధ్య బోత్ మేల్ అండ్ ఫీమేల్, సో స్మోకింగ్ కట్ డౌన్ చేయడము, ఆల్కహాల్ కట్ డౌన్ చేయడము, ఇవన్నీ చేయడంలో కూడా డెఫినెట్లీ చాలా ఇంక్రీజ్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ కానీ, క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ కానీ చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, నేనేం కట్ డౌన్ చేసుకోనండి, నాకు అది బాగా అలవాటు అయిపోయింది, ఒక ఎడిక్షన్ అయిపోయింది అని. అలాంటి వాళ్ళకు ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా అది ఎంతవరకు నిలబడుతుందండి? సో ఏదైనా మోడరేషన్లో చేస్తున్నారు అనుకోండి, లైక్ టూ మచ్గా చేస్తున్నారు, వేరేది ఉంటుంది మోడరేషన్. ఓన్లీ 1 to 2 drinks జస్ట్ ఫ్రెండ్స్తోని బయటికి వెళ్ళినప్పుడు తాగుతాము, అది కూడా వీక్లీ ప్రాబబ్లీ 10 daysకి ఒక్కసారి అంటే ప్రీ ప్రెగ్నెన్సీ టైంలో ఓకే. కానీ ఒక్కసారి ప్రెగ్నెంట్ అయితే మాత్రము డెఫినెట్లీ నో స్మోకింగ్, నో అండ్ నో ఆల్కహాల్. అలా అయితేనే ప్లాన్ చేసుకోవాలి, లేకపోతే లేదు. కరెక్ట్. సో వైఫ్తో పాటు హస్బెండ్ ఎంత డెడికేటెడ్గా ఉండాలి, ఎలా ఉండాలి వాళ్ళ టైం టేబుల్ చాట్? కరెక్ట్. వైఫ్తో పాటు హస్బెండ్ కూడా ఈక్వలీ డెడికేటెడ్గానే ఉండాలి. హస్బెండ్ వెయిట్ కూడా చాలా ఆప్టిమమ్గా ఉండాలి, సో దట్ స్పర్మ్ క్వాలిటీ బాగా వస్తుంది అని చెప్పి. స్పర్మ్ క్వాలిటీకి అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, డయట్, ఎక్సర్సైజ్ అండ్ ఆల్సో స్మోకింగ్, ఆల్కహాల్, ఎవ్రీథింగ్ విల్ ఎఫెక్ట్ ద స్పర్మ్ హెల్త్ అన్నమాట. స్పర్మ్ స్ట్రాంగ్గా ఉంటేనే అదొక హెల్దీ బేబీ లాగా రిజల్ట్ అవుతుంది. లేదు అంటే ప్రెగ్నెన్సీ రాకపోవడము, అబార్షన్స్ అవ్వడం, ఇవన్నీలో మేల్ కాంపోనెంట్ కూడా, మనం ఓన్లీ ఫీమేల్ కాంపోనెంట్ వల్ల అయింది అబార్షన్ అనుకుంటాం, కానీ ఫీమేల్ స్పర్మ్ హెల్త్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. సో విచ్ విల్ బి ద అడ్వకేట్ ఆర్ ప్రాపర్ ఇంటర్కోర్స్ టైం? సో ప్రాపర్ ఇంటర్కోర్స్ టైం అనేది లేడీకి కరెక్ట్గా రెగ్యులర్గా పీరియడ్ వస్తుంది, 28 daysకి కానీ 30 daysకి కానీ ఒకసారి సైకిల్ వస్తుంది అంటే కానీ బిట్వీన్ day 10 and day 18 ఆల్టర్నేట్ డేస్ కలుసున్నా కానీ సరిపోతుంది ప్రెగ్నెన్సీ రావడానికి. ఇలా ఏమీ స్ట్రెస్ లేకుండా ఒక 6 months to 1 year ట్రై చేయొచ్చు. లెస్ దాన్ 35 years ఉన్నారు కపుల్ అంటే కానీ 1 year ట్రై చేసినా కానీ రావట్లేదు, అన్నీ ఆప్టిమమ్గా ఉన్నాయి అంటే అప్పుడు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవుతే బెటర్. కానీ ఏజ్ ఆఫ్ ద కపుల్ మోర్ దెన్ 35 years ఉందనుకోండి, ఒక 6 months ఆఫ్ ట్రయింగ్లో ఇంకా దే కెన్ కన్సల్ట్ డాక్టర్ అనమాట. సో మాలో చాలా మిత్స్ ఉన్నాయండి. అబ్బాయి పుట్టాలంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో, లేకపోతే ఒక ఏజ్ ఆఫ్ టైంలో అమ్మాయి పుట్టాలంటే, ఇవన్నీ మిత్సేనా
లేకపోతే నిజంగా ఏదైనా ఉందో మ్యాజిక్? బికాస్ అబ్బాయి అమ్మాయి అన్న విషయంలో కొన్ని సెంటిమెంట్స్ కూడా క్యారీ అవుతుంది. ఒక్కొక్కసారి ఆ ఇంట్లో అమ్మాయి జీవితం అంతా ఆధారపడి ఉంటుంది. అబ్బాయి పుడితే అమ్మాయి పుడితే ఒకలాగా ట్రీట్మెంట్స్, ఎన్నో రకాల స్టోరీస్ మనం వింటూ ఉన్నాం కదా. సో అబ్బాయి అమ్మాయి అనేది న్యాచురల్గా అయితే మనము డిసైడ్ చేయలేము. ఏవి ఫాలో చేసినా కానీ ఈ మెథడ్ చేసే అబ్బాయే వస్తుంది, ఆ డేస్లో ఇంటర్ కోర్స్ చేసే అమ్మాయి పుడుతుంది అని చెప్పి ఫాలో చేసినా కానీ అబ్బాయి ఆర్ అమ్మాయి పుట్టే ఛాన్స్ సేమ్ ఉంటుంది. సో యాజ్ సచ్ మనకి ఒక జెండర్ బేబీ కావాలి అంటే ఇట్ ఈస్ జస్ట్ గాడ్స్ గిఫ్ట్. ఏ జెండర్ అనేది మనం సెలెక్ట్ చేయలేము. సో మీ దగ్గరికి వస్తూ ఉంటారు ఐశ్వర్య గారు అలాగా, మాకు అబ్బాయి కావాలండి అమ్మాయి కావాలండి, మేము ఏం చేయాలండి, ఏమైనా టాబ్లెట్స్ ఉన్నాయా, ఏమైనా మందులు ఉన్నాయా రాసి ఇవ్వండి అని అడిగే వాళ్ళు ఉండుంటారు. అవును, చాలా మంది ఉంటారు. చాలా మంది చైనీస్ క్యాలెండర్స్ ఫాలో అయ్యి చైనీస్ క్యాలెండర్ చెప్పింది చేస్తూ ఉంటారు. కొంతమంది జస్ట్ డేస్ ఆఫ్ ద వీక్ ఫాలో అవుతారు, లేదంటే పురోహితుడిని అడిగి ఆ months లో కలిసి ఉండడానికి ట్రై చేస్తారు. కానీ ఏం చేసినా ఫైనలీ నోబడీ కెన్ డిసైడ్. కరెక్ట్. సో మరి న్యాచురల్ ప్రెగ్నెన్సీకి రావడానికి ఏమైనా సప్లిమెంట్స్ ఉన్నాయా? న్యాచురల్ ప్రెగ్నెన్సీకి మనం ప్లాన్ చేస్తుంటే డెఫినెట్లీ ఫోలిక్ యాసిడ్ వేసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ ఒక 3 months ప్రయర్ టు ప్లానింగ్ వేసుకుంటే కానీ పుట్టబోయే బేబీకి డిఫెక్ట్స్ అంటాం అనమాట. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే బ్రెయిన్ కానీ ఎన్నుపూస కానీ అది కరెక్ట్గా ఫామ్ అవ్వడానికి డెఫినెట్గా ఫోలిక్ యాసిడ్ అయితే వేసుకోవాలి. సో ముందు ఏదన్నా బేబీకి ఇలాంటి ఫస్ట్ బేబీకి వచ్చింది అంటే కూడా మనం ఒక 3 to 4 months ఫుల్ ఫోలిక్ యాసిడ్ వేసుకొని ప్లాన్ చేసుకోవాలి. అది ద బెస్ట్ సప్లిమెంట్. వేరే అన్ని కాల్షియం ఇవన్నీ మనకి ఏదైనా డెఫిషియన్సీస్ ఉన్నాయి అని చెప్పి మనకి టెస్ట్లలో వేసుకుంటే కానీ ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవడము, కాల్షియం టాబ్లెట్స్ వేసుకోవడము, వైటమిన్ D3 సప్లిమెంట్స్, వైటమిన్ B12 సప్లిమెంట్స్, ఇవన్నీ జస్ట్ సప్లిమెంట్స్ అనమాట. మినరల్స్, విటమిన్స్ కూడా హెల్ప్ చేస్తాయి డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ అచీవ్ చేయడంలో. ఐశ్వర్య గారు కొన్నిసార్లు ఇప్పుడు మనకి స్కాన్ చేసినప్పుడు బేబీ అబ్నార్మాలిటీస్ కూడా కనిపిస్తాయి కదా. అవును. కానీ మళ్ళీ పుట్టిన తర్వాతే ఎందుకు తెలుస్తాయి? ముందే ఎందుకు డాక్టర్లు అలర్ట్ చేయరు ఇది సంథింగ్ రాంగ్ అని చెప్పి? తెలీదా లేకపోతే? సో ఒక్కొక్క ఏజ్ లో బేబీకి ఒక్కొక్క అపియరెన్స్ ఉంటుంది అన్నమాట. యాజ్ సచ్ బేబీ డెవలప్ అవుతూ ఉంటే ఒకసారి హార్ట్ క్లోజ్ అవుతుంది, ఒక్కసారి ఒక్కొక్క దాని అపియరెన్స్ ఆఫ్ ద బేబీ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో 14 weeks అప్పటికి కొన్ని థింగ్స్ మనకు తెలుస్తాయి అన్నమాట. అండ్ 20 weeks అప్పటికి మొత్తం బేబీ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో టీఫా స్కాన్ అంటాం అనమాట, ఎనామలీ స్కాన్. అప్పటికైతే మొత్తం బేబీ ఫామ్ అయిపోతుంది. అన్ని వేళ్ళు కానీ, ఫేస్ కానీ, మౌత్ క్లోజ్ కావడం కానీ అన్నీ తెలుస్తుంది. టీఫాలో లోపల కిడ్నీస్, హార్ట్స్ కూడా తెలుస్తాయి. మళ్ళీ పుట్టిన తర్వాత బేబీకి ఒకటే కిడ్నీ ఉందండి, లేకపోతే బేబీకి హార్ట్లో హోల్ ఉందండి అని చెప్తూ ఉంటారు. సో మోస్ట్లీ ఒక్కొక్కసారి టీఫాలో కూడా మిస్ అవ్వచ్చు అన్నమాట. సో టీఫాలో మిస్ అయ్యే పర్సంటేజ్ అరౌండ్ 4 in 100. సో మనకి మదర్ చాలా ఒబీస్ ఉందనుకోండి, లోపల వరకు స్కాన్ ప్రోబ్ అంత కరెక్ట్గా డిటెక్ట్ చేయలేదు అనుకోండి, ఇలాంటి కొన్ని బేబీ మూమెంట్, బేబీ పొజిషన్ ఇవన్నీ బట్టి కూడా ఒక్కొక్కసారి టీఫా స్కాన్ అనేది మిస్ చేయొచ్చు. ఓకే. కానీ గ్రాస్ అంటాం అనమాట, అంటే బేబీ సర్వైవ్ కాలేని డిఫెక్ట్స్ అన్నీ అయితే 99% డిటెక్ట్ చేసేస్తారు. రైట్. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీకి 100% అవకాశాలు ఉంది, బట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం మెయిన్ ఫ్యాక్టర్. రైట్. థ్యాంక్ యూ సో మచ్.